ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధ ప్రభావానికి ప్రపంచమంతా అత్తలాకుతలమవుతోంది. దీంతో ఈ అంతం ఎప్పుడని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మొదలై అప్పుడే 3 వారాలవుతోంది. పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ప్రత్యేకంగా హార్మోజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో గ్లోబల్ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. చమురు రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని కొంతకాలమే సాగిస్తామని మొదట్లో చెప్పినప్పటికీ కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా మారాయి. యుద్ధం ముగింపు కోసం స్పష్టమైన వ్యూహం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కొన్ని దాడులతోనే ఇరాన్ను దారికి తెచ్చుకోవచ్చని భావించిన అమెరికాకు ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం మింగుడు పట్టడం లేదు. తొలి దాడిలో సుప్రీం లీడర్ను కోల్పోయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో స్వల్పకాల దాడులు కాస్త పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. మరోవైపు యుద్ధం విస్తరించే అవకాశాలపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సైనిక చర్యలు మరింత పెరిగితే ఇరాన్ నుంచి ప్రతిదాడులు కూడా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సంక్షోభం మరింత కాలం కొనసాగొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలు, ఆర్థిక ఒత్తిడి కూడా అమెరికా ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే యుద్ధాన్ని త్వరగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో యుద్ధానికి శాశ్వత పరిష్కారం కోసం దౌత్య చర్చలే మార్గమని అంతర్జాతీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ప్రారంభమైతేనే ఈ వార్కు ఫుల్ స్టాప్ పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు పెరిగితే చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఇరాన్ యుద్ధం 3వ వారంలోకి చేరడంతో సంక్షోభం ట్రంప్ నియంత్రణ దాటుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు అమెరికా అధ్యక్షుడి నియంత్రణ దాటుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రారంభంలో స్వల్పకాల సైనిక చర్యగా ప్రకటించిన ఈ దాడి తర్వాత యుద్ధంగా మారింది. ఇది ఇప్పుడు దీర్ఘకాల సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రధానంగా హార్మోజ్ జలసంధిలో ఇరాన్ చమురు రవాణాను అడ్డుకోవడం వల్ల గ్లోబల్ సరఫరా దెబ్బతింది. దీంతో అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. అటు నాటో మిత్రదేశాలు సైతం పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ట్రంప్ మిత్రదేశాలను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నాటో దేశాలు ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం అమెరికా దౌత్యపరమైన ఒంటరిగా మారిపోయింది. యుద్ధంలో సైనికంగా విజయం సాధించామని ట్రంప్ ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ మిసైల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. రోజుకో వెపన్ను బయటకు తీస్తోంది. ఓ పక్క కీలక నేతలను ఇజ్రాయెల్, అమెరికా అంతం చేస్తున్నప్పటికీ ఇరాన్లో ఎలాంటి భయాందోళన కనిపించడం లేదు. దాడుల తీవ్రతను ఇరాన్ పెంచుతుందే కానీ తగ్గించడం లేదు. ముఖ్యంగా గల్ఫ్లో చమురు, గ్యాస్ సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ పరిణామాలతో యుద్ధం ఇప్పట్లో ముగియదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా యుద్ధంలో ప్రధాన సమస్య స్పష్టమైన ముగింపు వ్యూహం లేకపోవడమే అని తెలుస్తోంది. యుద్ధాన్ని ఎలా ముగించాలి, ఎప్పుడు వెనక్కి తగ్గాలి అనే అంశాల్లో స్పష్టత లేకపోవడం ట్రంప్కు పెద్ద సవాల్గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అమెరికా అదనపు సైన్యాన్ని మిడిల్ ఈస్ట్కు పంపుతోంది. గ్రౌండ్ ఆపరేషన్ కూడా ఈ విషయంలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇరాన్ భూభాగంలో నేరుగా సైనిక చర్య చేపట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ యుద్ధం అమెరికా అంతర్గత రాజకీయాలపైన ప్రభావం చూపిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, సైనిక ఖర్చులు, ప్రజల్లో అసంతృప్తి కలిసి రిపబ్లికన్ పార్టీకి సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా సైనిక చర్య ఖర్చు వాషింగ్టన్లో రాజకీయ వేడి రాజేస్తోంది. అమెరికాను ఆర్థికంగా ఇరాన్ యుద్ధం తీవ్రంగా నష్టపరుస్తోంది. అటు యుద్ధ నిల్వలు వేగంగా తరిగిపోతుండగా మరోవైపు వైమానిక, యుద్ధ నౌకల నష్టం కూడా అమెరికాను కలవరపెడుతోంది. యుద్ధాన్ని కొనసాగించేందుకు పెంటగాన్ $200 బిలియన్ పైగా నిధులు అడిగినట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థనపై డెమోక్రాట్లు మాత్రమే కాకుండా కొందరు రిపబ్లికన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి 6 రోజుల్లోనే యుద్ధం $11 బిలియన్ పైగా ఖర్చయిందని పరిపాలనా అధికారులు శాసనసభ్యులకు చెప్పారు. జూన్లో ఇరాన్ అమెరికాతో ఒప్పందానికి రాకపోవడంతో ట్రంప్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కు అనుమతించినట్లు వైట్ హౌస్
ఫ్యాక్ట్ షీట్ చెప్తోంది. ఈ ఆపరేషన్తో ఇరాన్ అణు సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. యుద్ధంలో ఖర్చు పెరగడమే కాదు, ఆయుధాల నిల్వను తిరిగి నింపే సమస్య వెంటాడుతోంది. పెంటగాన్ బడ్జెట్ న్యాయ సంబంధ పత్రాల్లో యుద్ధ సామాగ్రి నిల్వలను పునరుద్ధరించేందుకు నిధులు కోరుతున్నట్లుంది. యుద్ధ ఆయుధాల నిల్వల పునరుద్ధరణ అమెరికా రక్షణ వ్యయంలో సాధారణ అంశమైన ఈ యుద్ధంలో అది అత్యంత భారంగా మారినట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్లో ఈ భారీ ఖర్చుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ లక్ష్యం, దాని కాల పరిమితి, ఖర్చు ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్నలపై సభ్యులు స్పష్టత కోరుతున్నారు. కొందరు శాసనసభ్యులు ఈ యుద్ధం రోజుకు $1 బిలియన్ నుంచి $2 బిలియన్ మధ్య ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు. ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా సైనిక చర్య ఖర్చు వాషింగ్టన్లో రాజకీయ వేడి రాజిస్తోంది. అమెరికాను ఆర్థికంగా ఇరాన్ యుద్ధం తీవ్రంగా నష్టపరుస్తోంది. అటు యుద్ధ నిల్వలు వేగంగా తరిగిపోతుండగా మరోవైపు వైమానిక యుద్ధ నౌకల నష్టం కూడా అమెరికాను కలవరపెడుతోంది. యుద్ధాన్ని కొనసాగించేందుకు పెంటగన్ $200 బిలియన్ పైగా నిధులు అడిగినట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థనపై డెమోక్రాట్లు మాత్రమే కాకుండా కొందరు రిపబ్లికన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి 6 రోజుల్లోనే యుద్ధం $11 బిలియన్ పైగా ఖర్చయిందని పరిపాలనా అధికారులు శాసనసభ్యులకు చెప్పారు. జూన్లో ఇరాన్ అమెరికాతో ఒప్పందానికి రాకపోవడంతో ట్రంప్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కు అనుమతించినట్లు వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ చెప్తోంది. ఈ ఆపరేషన్తో ఇరాన్ అణు సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. యుద్ధంలో ఖర్చు పెరగడమే కాదు, ఆయుధాల నిల్వలను తిరిగి నింపే సమస్య వెంటాడుతోంది. పెంటగాన్ బడ్జెట్ న్యాయ సంబంధ పత్రాల్లో యుద్ధ సామాగ్రి నిల్వలను పునరుద్ధరించేందుకు నిధులు కోరుతున్నట్లుంది. యుద్ధ ఆయుధాల నిల్వల పునరుద్ధరణ అమెరికా రక్షణ వ్యయంలో సాధారణ అంశమైన ఈ యుద్ధంలో అది అత్యంత భారంగా మారినట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్లో ఈ భారీ ఖర్చుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ లక్ష్యం, దాని కాల పరిమితి, ఖర్చు ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్నలపై సభ్యులు స్పష్టత కోరుతున్నారు. కొందరు శాసనసభ్యులు ఈ యుద్ధం రోజుకి $1 బిలియన్ నుంచి $2 బిలియన్ మధ్య ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ యుద్ధం అంతకంతకు ముదురుతోంది. ఈ క్రమంలో హిందూ మహాసముద్రంపైకి ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. యుఎస్, యూకే సైనిక స్థావరం డిగో గార్సియా లక్ష్యంగా వాటిని పంపింది. అయితే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను అవి తాకలేదని తెలుస్తోంది. ఒకటి మార్గ మధ్యమంలోనే విఫలమైంది. మరో బాలిస్టిక్ క్షిపణిని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులు ప్రకటించారు. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. తమ దగ్గర క్షిపణుల పరిధి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఆయన చెప్పిన దానికంటే ఇరాన్ వద్ద ఉన్న మిసైళ్ల పరిధి చాలా ఎక్కువే ఉండొచ్చని తాజా ఘటన బహిర్గతం చేస్తోంది. డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో యుఎస్, యూకేకు వ్యూహాత్మక సైనిక స్థావరం ఉంది. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్ దీవి. ఇందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలో కార్యకలాపాల కోసం అమెరికా దీనిని ప్రధానంగా వినియోగిస్తోంది. మరోవైపు హర్మోజ్ జలసంధిని తెరిపించేందుకు ఇరాన్కు చెందిన ఖర్గ్ ఐలాండ్ను ఆక్రమించే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో పశ్చిమాసియాలో మరో 3 యుద్ధ నౌకలను మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. యుఎస్ఎస్ బాక్సర్, మరో 2 యుద్ధ నౌకలు దాదాపు 2500 మంది నౌకాదళ సిబ్బందితో పశ్చిమాసియాకు వెళుతున్నట్లుగా అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ కాల్పుల విరమణకు సిద్ధంగా లేనని పేర్కొన్నారు. అలాగే క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్ మరోసారి అణు ఆయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందని అన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తాము తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని తెలిపారాయన. ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేతతో చమురు సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ముందు హార్మూజ్ జలసంధి మీదుగానే భారీగా చమురు రవాణా జరిగేది. దాడికి ముందు ముడి చమురు రేట్లు స్థిరంగా ఉండేవి. కానీ ఇప్పుడు బ్రెంట్ క్రూడల్ బ్యారెల్ ధర దాదాపు రెట్టింపైంది. హార్మూజ్ సంక్షోభం, క్రూడ్ రేట్ భారీగా పెరగడంతో గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $106గా ఉంది. మొన్న గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ దాడి చేసినప్పుడు
ఒక్కసారి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $119కు పెరిగింది. జలసంధిలో నౌకల రాకపోకలను ఏప్రిల్ తర్వాత కూడా ఇలాగే అడ్డుకుంటే చమురు ధర ఏకంగా ఒక్క బ్యారెల్ $180 వరకు పెరగొచ్చని సౌదీ అరేబియా అంచనా వేస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్కు $70గా ఉంది. ఇటీవల అది $119కు చేరుకుంది. ఈ పరిణామాలపై సౌదీ విదేశీ వ్యవహారాల నిపుణులు ఎర్ర సముద్రంలోని టెర్మినళ్లపై దాడి జరిగి రవాణాకు అడ్డంకి ఏర్పడితే ముడి చమురు ధర $150కు పెరగడం అసాధ్యమేమీ కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. హార్మోజ్ ఎఫెక్ట్తో గల్ఫ్ దేశాలు కొత్త మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. సౌదీ అరేబియా ఎర్ర సముద్రం మీదుగా చమురు ఎగుమతులను పెంచింది. ఇప్పటికే హార్మోజ్ అంతరాయాలు కొనసాగుతుండగా ఎర్ర సముద్రం టెర్మినళ్లపై దాడులు కొనసాగితే సంక్షోభం మరింత ముదరొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖతార్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం రస్ లఫాన్పై ఇరాన్ ఇటీవల దాడి చేసింది. దీని మరమ్మతులకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉందని పారిస్లోని గ్లోబల్ ఎనర్జీ పాలసీ కేంద్ర పరిశోధకురాలు అంచనా వేశారు. కానీ ఇతర ఎల్ఎన్జీ కేంద్రాల్లో గతంలో జరిగిన ఘటనలు బట్టి చూస్తే దాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి నెలల సమయం పట్టొచ్చని చెప్తున్నారు. దీంతో గ్యాస్ ధరలపై ప్రభావం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ముదరడంతో ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన హార్మోజ్ జలసంధి తీవ్ర అనిశ్చితిలో ఉంది. చమురు రవాణాలో కీలకమైన మార్గం బ్లాక్ కావడంతో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు, పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ తరుణంలో నిపుణులు సూచిస్తున్న 5 ప్రధాన పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. అమెరికా ఆధ్వర్యంలో సైనిక చర్య చేపట్టడం ఇందులో మొదటిది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మోహరించి ఉన్నాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ తదితర దేశాలు అవసరమైతే సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ ఆపరేషన్ అంత ఈజీ కాదనే అభిప్రాయం ఉంది. అటు సముద్రం నుంచి ఇటు వైమానిక దాడులతో కలిసిన బహుళ స్థాయి సైనిక చర్యకు దిగితే కానీ అమెరికా ఇందులో పట్టు సాధించలేదనే భావనను వార్ ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేస్తున్నారు. దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం పరిశీలనలో ఉన్న రెండో అంశం. ఇరాన్తో పలు దేశాలు నేరుగా చర్చలు జరుపుతున్నాయి. ఇరాన్ అనుమతితో సేఫ్ కారిడార్ ఏర్పాటు చేసి నౌకలకు పరిమితంగా అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనొచ్చింది. భారత్, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు వేర్వేరుగా ఇలాంటి చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే కొన్ని నౌకలు ఈ మార్గాన్ని వినియోగించుకున్నాయి. భారత్కి కూడా హార్మోజ్ను దాటుకుని 3 నౌకలు చేరుకున్నాయి. ఏ దేశానికి ఆ దేశం దౌత్య చర్చలతో ఇరాన్ను తమకు అనుకూలంగా నౌకల ప్రయాణానికి అనుమతి పొందడం నిపుణులు సూచిస్తున్న రెండో పరిష్కారం. ఇక మూడో పరిష్కారం ప్రమాదాన్ని లెక్క చేయకుండా నౌకాయానం సాగించడం. ఇది ప్రమాదంతో కూడుకున్నది. యుద్ధం జరుగుతున్న సమయంలో నౌకల రాకపోకలు డేంజర్లో పడతాయి. కొందరు నౌక యజమానులు ప్రమాదాన్ని లెక్క చేయకుండా ప్రయాణం సాగిస్తున్నారు. ఈ విషయంలో గ్రీక్ కంపెనీలు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాయి. అయితే బీమా సంస్థలు ఇన్సూరెన్స్ కు భారీగా డిమాండ్ చేస్తుండడం ఇబ్బందిగా మారింది. దీంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఖర్చుల భారం అంతిమంగా వినియోగదారుల మీదే పడుతుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడంలో ఇది కూడా అంత సంక్లిష్టతతో కూడుకున్నదేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మోజ్ జలసంధిలో గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు ఉన్న 4వ పరిష్కార మార్గం. ఇరాన్ వ్యూహాత్మకంగా జలసంధిని పూర్తిగా మూసివేయకుండా, పూర్తిగా తెరవకుండా అస్పష్ట స్థితిలో ఉంచే అవకాశమూ ఉంది. ఈ విధానం ద్వారా ప్రపంచ దేశాలపై ఒత్తిడి కొనసాగించొచ్చని భావిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే వరకు వేచి ఉండడం 5వ పరిష్కారంగా చెబుతున్నారు. అయితే సముద్రంలో మైన్స్, పేలిన ఆయుధాలు, భద్రతా సమస్యలుండడంతో పూర్తిస్థాయి సాధారణ పరిస్థితికి రావడానికి నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా హార్మోజ్ జలసంధి సమస్య కేవలం సముద్ర రవాణాకు సంబంధించింది కాకుండా అంతర్జాతీయ రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవస్థలతో ముడిపడి ఉన్న సంక్లిష్ట సంక్షోభంగా మారింది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించకపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది.